కేటీఆర్ కూడా ఇదే రకమైనటువంటి విమర్శలు ఏంటంటే పెట్టుబడుల పైన ఇక్కడ నుంచి ఎక్కడ పెట్టడం ఏంటని చెప్పేసి పెట్టుబడిదారులను దావోస్ తీసుకోవాల్సిన అవసరం. నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే. మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్లో ఒప్పందం చేసుకున్నాడు, దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగినారు. సేమ్ ఈ నువ్వు ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం. వాళ్ళ దుఃఖమంతా, బాధ అంతా, అసూయ అంతా, కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు. దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది. అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. దీన్ని అభినందించాలి. కడుపులో కుళ్ళు ఉన్నోళ్ళు, మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు, ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం చారి గారు. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ మధ్య రీసెర్చ్లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టినరు, అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తాను, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. అంటే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే పెళ్లి పిల్లగాని మీదనే ఎక్కువ అటెన్షన్ ఉందనుకో, ఆ పోయినో నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని. ఎక్కడైనా సాగు పోయిండు, గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో, అంటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది, నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోని పెళ్లి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని, సాగు పోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు. నేను చెప్పేదాంటి పెట్టుబడుల గురించి. ఈ పెట్టుబడులు, ప్రభుత్వము, విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నాయింది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయనకు మద్దతు ఇస్తుండు. ఇక ఆ సమయం అది మీరంతా ఏం చేస్తారు? అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని. ఏంటి అండి ఈ 1,70,000 కోట్లు వచ్చినవి అన్ని కూడా గోబేస్ ప్రచారం, ప్రచారం చేస్తుండ్రు. అవి నిజాన్ని తెలిస్తే సీఎం నేను సమానం చేస్తాను. ఇప్పుడు సంస్థలు ఏవైతే ఉన్నాయో, అమెజాన్ కానీ, లేకపోతే సన్ పెట్రోకెమికల్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ, ఇట్లా వరుసగా నేను సంస్థల అన్ని పేర్లు ఇస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళు అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా? అంటే ఒక మనిషి యొక్క లేఖితనము, అజ్ఞానము. ఇప్పుడు ఐటీఈఎస్ సింగపూర్ ప్రభుత్వం మాతో ఒప్పందం చేసుకున్నది సాంకేతిక పరిజ్ఞానంతో. అంటే సింగపూర్ ప్రభుత్వము మాతోని ఒప్పందం చేసుకుని మేము కాదు, వాళ్ళు చెప్తున్నారు కదా. అదేవిధంగా ఎస్టీటీ డేటా సెంటర్ సింగపూర్ నుంచి, అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్, ప్రపంచంలోనే పెట్టుబడులు బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ల్యాండ్ అనేది ఒక పెద్ద సంస్థ, ఆల్రెడీ వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ ఉంది ఆ సంస్థ. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉండే డిజిటల్ హెల్త్ యాక్చువల్, స్కై రూట్ ఏరోస్పేస్, ఇక్కడ ఆల్రెడీ రాకెట్లు తయారు చేస్తున్నారు, మీకు తెలుసు కదా వాళ్ళు. సో అదేవిధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు, అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్, అదేవిధంగా ఇట్లాంటివి సిఫ్టీ టెక్నాలజీస్, ఇట్లా ఈ సంస్థలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను యువతల జేసీకే గ్రూపు, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్లలో వాళ్ళు ఎంత క్వైట్ పాపులరో మీకు తెలుసు కదా. యూనిలివర్, ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒరిజినల్ మాతృక యూనిలివర్, వాళ్ళు వాళ్ళ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా సుహానా మసాలా, రామ్కీ గ్రూప్, యూబీఎస్, అంటే ఇట్లా ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు, వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ సీఈఓలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చి తెలంగాణ పెవిలియన్, మేము వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళలే, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే
స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.